ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రముఖ సోషల్ వర్కర్ తోకల వరదరాజు సాంచి జన్మదినోత్సవ వేడుకలు కాకినాడలో ఘనంగా నిర్వహించారు. ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ నరాల శివ, రాష్ట్ర అధికార ప్రతినిధి కాళ్ళూరు కృష్ణమోహన్ల ఆధ్వర్యంలో వరదరాజ సాంచిచే బర్త్డే కేకును కట్ చేయించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా యూనివర్సిటీ ఆఫ్ టొలోసో, మెక్సికో, యుఎస్ఏ, లూసియానా యూనివర్సిటీ, అమెరికా నుండి గౌరవ డాక్టరేట్ పొందిన శుభ సందర్భంగా దుస్సాలువలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ నరాల శివ, రాష్ట్ర అధికార ప్రతినిధి కాళ్ళూరు కృష్ణమోహన్లు మాట్లాడుతూ గొప్ప సామాజికవేత్తగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న వరదరాజు సాంచికి డాక్టరేట్ రావడం కాకినాడ వాసులకు ఆమ్ ఆద్మీ పార్టీకి ఎంతో గర్వకారణమని అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ అవార్డు గ్రహీత డాక్టర్ తోకల వరదరాజు సాంచి మాట్లాడుతూ ఇటువంటి అవార్డులు డాక్టరేట్లు రావడం ద్వారా సామాజిక సేవా కార్యక్రమాల పట్ల బాధ్యత మరింత పెరుగుతుందని పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో సామాజిక సేవా కార్యక్రమాలు మరింత విస్తృతంగా చేపట్టడం జరుగుతుందని తెలిపారు. తనపై అభిమానంతో శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకులు గ్రంథి నాగేశ్వరరావు, వంగపండి కృష్ణమూర్తి, శ్రీనివాస్ రాజా, నరాల తులసి, లక్కీ, గౌతమ్ తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యక్షులు అవ్వడం కూడా మాకు చాలా ఆనందకరంగా ఉంది. అది ఈయన కాకినాడ జిల్లాలో ఉండడం కూడా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈయన సమాజ సేవలో మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి. పేద ప్రజలకి ఎవరైనా ఉంటే చదువురాని విద్యార్థులకు కానీ ఒక హాస్టల్స్లో వాళ్ళకి సంబంధించి ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ అనేక సందర్భాల్లో సహాయం చేయడం కానీ, ఆ సందర్భంగా ఈయనకి ఈ టొలోస్కో యూనివర్సిటీ నుంచి అమెరికన్ మెక్సికో టొలోస్కో యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ అనేది రావడం జరిగింది. ఇది మా పార్టీకి కాకినాడ ప్రజలందరికీ కూడా ఆనందంగా ఉందని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటాం. సమాజ సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ రంగంలో దిగటం జరిగింది. అట్లాగే ఈ రాష్ట్ర ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కూడా నేను పనిచేస్తున్నాను. దీంట్లో నాకు నా సర్వీసెస్ మెచ్చి డాక్టర్ బాబాసాహెబ్ ఇంటర్నేషనల్ అవార్డు నాకు టొలోసో మెక్సికో యూనివర్సిటీ వారు ఇవ్వటం, అట్లాగే ఈ మధ్యకాలంలో లూసియానా యూనివర్సిటీ వారు డాక్టరేట్ ప్రదానం చేయడం జరిగింది. ఇది నా మీద బాధ్యత పెంచింది, మరింత బాధ్యత పెంచింది. సమాజంలో ఇంకా నేను సేవ చేయాల్సింది చాలా ఉంది. కాబట్టి ఆ సేవకు మళ్ళీ పునరంకితమయ్యి నేను సేవ చేయాలనుకుంటున్నాను.